నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు ఏడీహెచ్‌డీ అంటే ఏంటి? దాని సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? రైట్. ఏడీహెచ్‌డీని మనము అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటాము. మామూలుగా మనం చూస్తుంటాం కొంతమంది పిల్లల్ని. సో, పిల్లలు ఎంత అల్లరి చేయాలో అంతే అల్లరి చేయాలి. కొంచెం ఎక్కువ చేసినా కూడా ఓకే. కాకపోతే ఎప్పుడైతే మితిమీరిపోతుందో, ఎలా అంటే అసలు వాళ్ళు ఇంకా వాళ్ళని భరించలేక స్కూల్లోంచి బయటికి పంపియడం, హ్మ్. ఒక దగ్గర కుదురుగా ఉండలేకపోవడం, ఏదన్నా ఒక బొమ్మ కొనిస్తే ఒక్క నిమిషం కూడా దాంతో ఆడకుండా పోవడం, అసలు ఒక దానిపైన కాన్సంట్రేషన్ లేకుండా పోవడం, అసలు కంప్లీట్‌గా స్టడీస్‌లోనే ఫెయిల్ అయిపోవడం. అంటే వీళ్ళ అల్లరి వల్ల. ఎప్పుడైతే మామూలుగా తెలుగులో అయితే అల్లరి అన్నాడు. హ్మ్. ఎప్పుడైతే కాన్సంట్రేషన్ లేకుండా ఉంటారో దాన్ని మనము ఏడీహెచ్‌డీ అంటామనమాట. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ. హైపర్ అంటే ఎక్కువ, యాక్టివిటీ ఎక్కువ ఉండడాన్ని హైపర్ యాక్టివిటీ హ్మ్. డిజార్డర్ అంటామనమాట. సో, ఇది మెయిన్‌గా మనం ఏం చేస్తామంటే మనకు డీఎస్ఎం అని ఉంటుంది. డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యుల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. ఇదేంటంటే అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ఏఎస్ఏ అంటామనమాట. సో, అమెరికాలో ఉన్న సైకియాట్రిస్ట్ అందరూ కలిసి ఒక బుక్ రాశారు. దాన్ని డీఎస్ఎం అంటామనమాట. హ్మ్. ఆ బుక్‌లో దీన్ని ఏంగా డిస్క్రైబ్ చేస్తారంటే న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్. న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్ అంటే ఏంటంటే, నార్మల్‌గా మనము ఎగ్గు, స్పర్మ్ ఎప్పుడైతే కలుస్తుందో అప్పటి నుంచి బిడ్డ కడుపులో డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హ్మ్. బిడ్డ డెవలప్ అయ్యే టైంలోనే రెస్పిరేటరీ సిస్టమ్ గానీ, లేకపోతే రీప్రొడక్టివ్ సిస్టమ్ గానీ, డైజెస్టివ్ సిస్టము అన్నీ డెవలప్ అవుతూ వస్తాయి. అదేవిధంగా న్యూరల్ సిస్టమ్ అంటారు. మన బ్రెయిను, స్పైనల్ కార్డు, నర్వ్స్ ఇవన్నీ న్యూరల్ సిస్టమ్. ఇది కూడా డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది డెవలప్ అయ్యే టైంలో దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఏడీహెచ్‌డీగా వస్తుంది అంటారనమాట. అంటే ఏంటంటే దీన్ని న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్ అంటే నర్వస్ సిస్టమ్ డెవలప్ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ ఏడీహెచ్‌డీ వస్తుంది. దానికి న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్ కింద క్లాసిఫై చేస్తామనమాట ఈ ఏడీహెచ్‌డీని. ఓకే. దీనికి అంటూ ఆ! ట్రీట్మెంట్. ఎందుకంటే చిన్న పిల్లల్లో అల్లరి అన్నది కొంతవరకు బావుంటుంది మీరన్నట్టు. రైట్. కొంచెం మితిమీరితే మాత్రం తట్టుకోలేకపోతున్నాం అని అనుకుంటారే గానీ, దానికంటూ ఒక ట్రీట్మెంట్ ఉంటదని చాలామంది పేరెంట్స్ కూడా తెలీదు. రైట్. వీళ్ళు మితిమీరిన అల్లరి చేస్తున్నారు. లేదా సింగిల్‌గా ఉంటున్నారా? లేదంటే బయట ఫ్రెండ్స్ వల్ల ఇలా తయారు ఇలా అనుకుంటా ఉంటారు. అవును. బట్ వాళ్ళు నిజంగానే నార్మల్ పొజిషన్‌లో ఉన్నారా? లేదంటే ఈ ఏడీహెచ్‌డీతో బాధపడుతున్నారా? యాహ్! ఈ రెండిట్లకి వేరియేషన్ చాలా మందికి తెలీదు. యాహ్! సార్ మినిమమ్ మాకు యాహ్! వేరియేషన్ యాహ్! కావాలి. డెఫినెట్‌గా అండి. సో, ఈ క్వెషన్ అడిగారు అంటే మీరు డీప్‌గా ఆలోచించారనే దాని మీనింగు. చాలా తక్కువ మంది అడుగుతారు ఈ క్వెషను. చాలా సింపుల్ అండి. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ బుక్‌లోనే మనకు క్లియర్‌గా చెప్తారనమాట. సీ ఫర్ ఎగ్జాంపుల్ మనం మన పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా ఫ్రెండ్ వాళ్ళ పార్టీకో లేకపోతే ఏదో గ్యాదరింగ్‌కో ఎళ్తాం. అక్కడ కూడా వేరే పిల్లలున్నారు. చాలామంది చెప్తారు, "మీ పిల్లవాడికి ఏడీహెచ్‌డీ ఉంది. డాక్టర్ దగ్గర చూపియండి" అంటారు. హ్మ్. లేకపోతే చాలామంది మనం గూడా కొంచెం జంపింగ్ ద గన్ అంటామనమాట. మనం గూడా వేరే పిల్లల్ని చూసి మీ పిల్లవాడికి ఏడీహెచ్‌డీ ఉంది డాక్టర్ దగ్గర చూపియండి సో, ఎప్పుడు అలా చెప్పకూడదు. హ్మ్. ఏడీహెచ్‌డీ అనే డయాగ్నోసిస్ చేయడం అనేదేంటంటే ఆ బుక్ ప్రకారమే జరగాలి. అది ఎవరు చేయాలంటే హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రమే చేయాలనమాట. ఏమి ఉంటే మనం ఏడీహెచ్‌డీ అంటాం. అల్లరి చేసిన ప్రతి ఒక్కటి ఏడీహెచ్‌డీ అనమనమాట. హ్మ్. క్లియర్ కట్ లైన్ ఏంటి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తా. నాకు రాజమండ్రి నుంచి ఇద్దరు పేషెంట్స్ వచ్చారు. అంటే అన్న, చెల్లెలు అక్క, తమ్ముడు ఇద్దరు. ఇద్దరిని స్కూల్లోంచి బయటికి పంపించేసారు వాళ్ళు అల్లరి తట్టుకోలేక. ఓకే. వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఏ క్లాస్ అన్నా తీసుకోండి. టీచర్ వస్తే ఒక దగ్గర కూర్చోరు. హ్మ్. వేరే పిల్లల్ని కొట్టడం, వేరే పిల్లల్ని తిట్టడం. సో, అది ప్రతి ఒక్కరు చేశారు. నేను చిన్నప్పుడు స్కూల్‌లో చాలా మందితో గొడవ పడ్డాను. మీరు గొడవ పడుంటారు. ఆ లిమిట్ అనేది ఉంటుందనమాట. అవును. ఎప్పుడైతే లిమిట్ అన్‌కంట్రోల్ సో, మనం ఏం చెప్తామంటే, ఈ ఏడీహెచ్‌డీ వల్ల అంటే ఈ సింప్టమ్స్ వల్ల, ఈ హైపర్ యాక్టివిటీ వల్ల వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తే అంటే స్కూల్ నుంచి బయటికి పంపియడం గానీ, ఫ్రెండ్స్‌తో కలవలేకపోవడం గానీ, సో, అదే కన్నా అడల్ట్ అయ్యారనుకోండి సో, వాళ్ళు రిలేషన్‌షిప్స్‌లోకి ఎంటర్ కాకపోవడం గానీ, రిలేషన్‌షిప్స్ బ్రేక్ అయిపోవడం గానీ, వీళ్ళ ఏడీహెచ్‌డీ వల్ల అంత తీవ్రంగా ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ పైన ఎఫెక్ట్ పడుతుందో, ఆ ఏజ్‌లో వాళ్ళు ఏమైతే చేయాలో దాన్ని చేయలేకపోతారో, అప్పుడు మాత్రమే మనం దాన్ని ఏడీహెచ్‌డీ అని డయాగ్నోస్ చేయాలి తప్పితే, అల్లరి చేసిన ప్రతి ఒక్కటి ఏడీహెచ్‌డీ కింద తీసుకోమనమాట. దీంట్లో మామూలుగా పిల్లలు కాబట్టి ఎలా చూస్తామంటే మనము, హోంవర్క్ చెయ్యడు. రైట్? హోంవర్క్ చెయ్యి అని ఒక దగ్గర కూర్చోబెడతారు. ఎవరన్నా వచ్చి పక్కన ఇట్లా కదిలినా
డిస్ట్రాక్ట్ అయిపోతారు. హ్మ్. రైట్? చిన్న పిల్లలు ఏదన్నా కామన్. జరిగితే డిస్ట్రాక్ట్ అయితారు. బట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. వీళ్ళు అలా ఉండదనమాట. ఇక్కడి నుంచి ఇంకో పనికి జంప్ అయితారు. అక్కడ ఇంకోటి ఏదైనా కనిపిస్తే అక్కడి నుంచి ఇంకోటి జంప్ అయితారు. అక్కడి నుంచి ఇంకోటి జంప్ అయితారు. సో, వేరే వాళ్ళని తిట్టడము, వేరే వాళ్ళని కొట్టడము. మెయిన్‌గా మనం చూసేదేంటంటే ఎంత సీరియస్ క్లాస్ జరుగుతున్నా 100 మంది పిల్లలు ఉన్నారనుకోండి. 100 మంది పిల్లలు సీరియస్‌గా కూర్చొని వింటున్నా మీ వాడు లేసి తిరుగుతూ ఉంటాడు. మీ వాడందరిని డిస్టర్బ్ చేస్తున్నాడు. లేకపోతే మీ పాప అందరిని డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడైతే మనము సొసైటీకి పనికి రాకుండా లేకపోతే సొసైటీకి యూజ్‌లెస్‌గా లేకపోతే సొసైటీని డిస్టర్బ్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం దాన్ని ఏడీహెచ్‌డీగా కన్సిడర్ చేస్తామనమాట. ఓకే. అంటే ఏజ్ అంటూ ఉంటుందంటారా? అంటే పిల్లలందరూ కూడా అల్లరి చేస్తారు హ్మ్. కామన్. వాళ్ళకి హ్మ్. 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 తెలిసొచ్చేంత వరకు అని వదిలేస్తాం హ్మ్. మనం హ్మ్. హ్మ్. కామన్‌గా. మినిమమ్ ఈ ఏజ్ వరకు మాత్రమే అది మినిమమ్ అల్లరి కింద మనం భరించాలి. హ్మ్. ఇది దాటిందంటే అది ఏడీహెచ్‌డీలో మారింది అని హ్మ్. పేరెంట్స్ కూడా గుర్తుంచుకోవాలి. అంటే హ్మ్. బయట వాళ్ళు చెప్పకపోయినా హ్మ్. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ ఏడీహెచ్‌డీ గురించి తెలీదు. హ్మ్. ఆళ్ళు అల్లరి, అల్లరి అని అనుకునే అంటారు. హ్మ్. కానీ మినిమమ్ ఏజ్ అంటూ ఉంటుంది. ఆ ఏజ్ హ్మ్. దాటిన తర్వాత కూడా వాళ్ళు అల్లరి చేస్తున్నారంటే మనం కన్సిడర్ చేయాల్సుంటది. రైట్. ఓకే. వీళ్ళని డాక్టర్‌కి చూపించాలా? హ్మ్. లేకపోతే ఏంటి? హ్మ్. వీళ్ళ లోపల ఏం ఆలోచిస్తున్నారని. అండ్ హ్మ్. ఇంకొకటి కూడా ఇందులో ఏజ్‌తో పాటు ఎడ్యుకేషన్ మీద కూడా చాలామంది పేరెంట్స్ ఈ మధ్య కాలంలో హ్మ్. వింటున్నాం గాబట్టి హ్మ్. ఫోకస్ చేయట్లేదు హ్మ్. ఎడ్యుకేషన్ మీద హ్మ్. సరిగ్గాను. హ్మ్. చెప్తే కొంతసేపు చదవడం, హ్మ్. లేదంటే ఏడవడం హ్మ్. ఇట్లాంటివి చేస్తున్నారు. అంటే హ్మ్. టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటుంటారు. హ్మ్. దానికి ఏజు కావాలి, హ్మ్. టాపిక్ డైవర్ట్ చేయడానికి రీజను కావాలి. ఓకే. డెఫినెట్‌గా అండి. సో, మనకు ఇన్ని రోజులు ఏమునిందంటే ఏడీహెచ్‌డీ ఓన్లీ చిల్డ్రన్‌కే వస్తుంది హ్మ్. అనుకునేవాళ్ళం అనమాట. లేటెస్ట్‌గా మనం డీఎస్ఎం-5 తీసినప్పుడు డీఎస్ఎం-5 అనేది 5 అనేది లేటెస్ట్ వర్షన్. ఓకే. ఈ డీఎస్ఎం-5లో మనకు అడల్ట్ ఏడీహెచ్‌డీ అని కూడా ఉందనమాట. ఓహ్! సో, ఏడీహెచ్‌డీనే పిల్లల్లో వేరే రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అడల్ట్స్‌లో వేరే రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది. పిల్లల్లో మనం డిస్కస్ చేసాం. వాళ్ళని స్కూల్ నుంచి బయటికి పంపియడము, హ్మ్. చదవకపోవడము ఇలా అది ఏడీహెచ్‌డీ అనమాట. ఇదే అడల్ట్స్‌లో ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మనము సాఫ్ట్‌వేర్ జాబుల్లో చేసే వాళ్ళలో చూస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఒక పని పైన కాన్సంట్రేషన్ లేకుండా మల్టీ టాస్కింగ్ అంటారనమాట. వాడు స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ పైన 10, 20 ట్యాబ్స్ ఉంటాయి. హ్మ్. ఒక్కొక్క ట్యాబ్‌లో ఒక్కొక్క పని. ఒక దాంట్లో కోడింగ్ చేస్తుంటాడు, ఒక దాంట్లో టెస్టింగ్ చేస్తుంటాడు, ఒక దాంట్లో రిక్వైర్మెంట్స్ చూస్తుంటాడు. ఇట్లా 10 పనులు చేస్తుంటాడు. వాడు ల్యాప్‌టాప్ ఒక్కటే చూస్తాడంటే ల్యాప్‌టాప్ ఒక్కటే కాదు. పక్కన ఒక ట్యాబ్ ఉంటుంది. రైట్? పక్కన ఒక ఫోన్ ఉంటుంది. హ్మ్. ముందర టీవీ ఉంటుంది. ఇన్ని చేసేటప్పటికి ఏమైందంటే వాళ్ళ బ్రెయిన్ అనేది ఒక సింక్‌లో లేకుండా పోతుందన్నమాట. దీన్ని మనము అడల్ట్ ఏడీహెచ్‌డీ అంటాం. హ్మ్. సో, ఏడీహెచ్‌డీ అనేది ఉంటుంది. అడల్ట్స్‌లో ఉంటుంది. చిల్డ్రన్‌లో ఉంటుంది. అడల్ట్స్‌లో దాని సింప్టమ్స్ వేరే ఉంటాయి. చిల్డ్రన్స్‌లో దాని సింప్టమ్స్ వేరే ఉంటాయి. ఏడీహెచ్‌డీ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్‌లో ఉంటుంది. బట్ సింప్టమ్స్ ఆ ఏజ్‌ని బట్టి డిఫర్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. రైట్. ట్రీట్‌మెంట్ యాహ్! విషయానికొస్తే ఆ పిల్లలు ఏదన్నా పలానా హ్మ్. ఏడీహెచ్‌డీ ఉంది అని పేరెంట్స్ అంటే వాళ్ళు ముందుగానే డిసప్పాయింట్ అవ్వడం, హ్మ్. లేదంటే ఏంటి నేనొక డిసీజ్‌తో ఉన్నానా అన్న ఫీలింగ్‌కి లోనవ్వడం చాలా అవుతూ ఉంటది పిల్లల దగ్గర. పేరెంట్స్ పిల్లలకి ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి హ్మ్. ఎస్పెషల్లీ వాళ్ళకి తెలియకుండా రైట్. ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటదంటారా? హ్మ్. ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలి? పిల్లలకి పేరెంట్స్‌కి తెలియకుండా ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్సే లేదండి. ఎందుకంటే పిల్లలకి తెలియకుండా. పిల్లలకి తెలియకుండా ఇస్తాం. సో, అది. పిల్లలు 6 ఇయర్స్, 7 ఇయర్స్ వాళ్ళు, 8 ఇయర్స్ వాళ్ళొస్తారు. వాళ్ళకసలు ట్రీట్మెంట్ అంటే కూడా తెలియదు. అవును. సో, వాళ్ళేమనుకుంటారంటే హోమియోపతి మెడిసిన్స్ బాగా తియ్యగుంటాయి. సో, వీళ్ళే అడిగి యేసుకుంటూ ఉంటారనమాట. హ్మ్. సో, పిల్లలకి తెలియకుండా చేయడం అంటూ ఉండదు. బట్ హోమియోపతి ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు డెఫినెట్‌గా లైక్ చేస్తారనమాట. మీరు ఇంకో క్వెషన్ అడిగారు. సో, పేరెంట్స్ ఇలా బాధపడతారు. నా పిల్లవాడు ఇట్లాంటి వాడా అని. దాన్నేమంటామంటే మనం యాక్సెప్టెన్స్ అంటామనమాట. ఈ న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్‌లో ఏడీహెచ్‌డీ గాని, ఆటిజంలో గాని ఫస్టు ఆహ్, పిల్లలకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే అసలు పేరెంట్స్ ఒప్పుకోకపోవడం. హ్మ్. పేరెంట్స్ ఒప్పుకొని డాక్టర్ దగ్గరికి తీసుకోవడం. ఎంత ఎర్లీగా తీసుకొనెళ్తే, ఎంత ఎర్లీగా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళ ఔట్‌కమ్ అనేది అంత బాగా ఉంటుంది. సో, చాలామంది పేరెంట్స్‌కి నా బాబుకి ఆటిజం ఉంది, లేకపోతే నా బాబుకి ఏడీహెచ్‌డీ ఉంది, నా కూతురికి ఏడీహెచ్‌డీ ఉంది అని ఒప్పుకోవడానికే చాలా టైం పడుతుంది. అవును. ఈ టైంలో పుణ్యకాలం కాస్త గడిచిపోతుందనమాట. సో, మనకు టైం అనేది చాలా క్రూషియల్ ఇక్కడ. సో, అది ఫస్టు ఓపెన్‌గా ఉండాలి తల్లిదండ్రులు. సో, ఏడీహెచ్‌డీ అని డౌట్ వచ్చింది. ఒక డాక్టర్ దగ్గరికెళ్లి చెక్ చేయించండి. డాక్టర్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసుకోండి. లేదంటే అవసరం లేదు. హ్మ్. బట్ ఎంత ఎర్లీగా ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేస్తే మనకు ఔట్‌కమ్ అనేది అంత పాజిటివ్‌గా ఉంటుందనమాట అది. యాహ్! ఓకే.
అంటే వాళ్ళు క్యూర్ అయిన తర్వాత ఇంక నార్మల్ పర్సన్ ఇంత అల్లరి తగ్గడం, కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచించడం ఇవన్నీ చేస్తూ ఉంటారంటారా యాహ్! పిల్లలు? డెఫినెట్‌గా అండి. నేను సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేస్తుంటాను ఎవ్రీ ఇయర్. సో, నా దగ్గరికి ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మనకొక 100 కేసెస్ వస్తే 90 కేసెస్‌లో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒక 10 కేసెస్ ఫెయిల్ అయితాయి. ఔట్ ఆఫ్ 10 కేసెస్ 1 కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. అది ఎందుకో మనం చెప్పలేము. బట్ మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా రిజల్ట్ అనేది ఉండదు. బట్ డెఫినెట్‌గా ఔట్ ఆఫ్ 100 90 కేసెస్ మంచి సక్సెస్ వస్తాయి. హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే ఏడీహెచ్‌డీని మనము తగ్గించుకోవడం అనేది ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో తగ్గించుకోవచ్చు. హ్మ్. చాలా క్విక్‌గా వితిన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ మంచి రిలీఫ్ కూడా వీళ్ళు చూస్తారనమాట. ఇంకోటేంటంటే మనం ఏడీహెచ్‌డీలో అలోపతి ట్రీట్మెంట్‌కెళ్తే వాళ్ళేం చేస్తారంటే హైపర్ యాక్టివ్ ఉంది కాబట్టి మత్తొచ్చే మెడిసిన్స్ ఇస్తారు. హ్మ్. ఆ మత్తొచ్చే మెడిసిన్స్ వల్ల ఏంటి వీళ్ళు మత్తుగా అయిపోతారు. సో, డల్‌గా అయిపోతారు. సో, అది వాళ్ళ ట్రీట్మెంట్ అనమాట. హోమియోపతిలో అలా ఉండదు. హోమియోపతిలో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో ఆ డిసీజ్‌ని కంప్లీట్‌గా మనము హోమియోపతిలో రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళు మామూలు నార్మల్ పర్సన్స్ అయిపోతారు. అంటే ట్రీట్మెంట్‌లో మీరిచ్చే మెడిసిన్స్ హ్మ్. పిల్లలకి ఎలా ఉంటాయంటారు? అంటే యాహ్! ఎంత కాలం వాడాలి? మినిమమ్ ఇంతని ఉంటుంది. పిల్లలు కదా! హ్మ్. ఏమన్నా వాడాలన్నా పేరెంట్స్ చాలా భయపడుతూ అవును. ఉంటారు. ఏంటివి అని చెప్పేసి. అవును. సో, ఆ ట్రీట్మెంట్ ఎంత కాలం వాడితే వాళ్ళు నార్మల్ పర్సన్స్ అయ్యే అవకాశం ఉంది? యాహ్! ఫస్ట్ క్వెషను పేరెంట్స్ భయపడ్డం. ఈ హ్మ్. ట్రీట్మెంట్ ఎంత కాలం వాడాలని. ట్రీట్మెంట్ ఎంత కాలం వాడినా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు హోమియోపతిలో. జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఎంత కాలం వాడాలి అంటే మనం ఏమంటామంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటాం. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే మన బ్రెయిన్ మౌల్డ్ అయ్యే కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఏమన్నా అలవాటు చేస్తే జీవితాంతం అలానే ఉంటాయంటారు. హ్మ్. దాని మీనింగ్ ఏంటంటే చిన్నప్పుడు అనేది అంటే మన బ్రెయిన్ అనేది ప్లాస్టిక్ లాగా ఉంటుంది. మనం ఎలా చెప్తే అలా వింటుంది. అవును. న్యూరోప్లాస్టిసిటీ అనేది మాక్సిమం 2 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ ఓకే. 2 ఇయర్స్ టు 13 ఇయర్స్ పీరియడ్ అనేది మనము గోల్డెన్ పీరియడ్ అంటామనమాట. ఈ 2 ఇయర్స్ టు 13 ఇయర్స్ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చి ఎంత ఆ సింప్టమ్స్ నుంచి బయటకి తీసుకురాగలిగితే అంత బెస్ట్. 13 ఇయర్స్ తర్వాత కూడా న్యూరోప్లాస్టిసిటీ ఉంటుంది. బట్ తగ్గిపోతుందనమాట. అంటే 13 ఇయర్స్ ముందున్నంత పిల్లలకి ఎఫెక్టివ్‌గా 13 ఇయర్స్ తర్వాత అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. సో, మనకు ఈ 2 ఇయర్స్ టు 13 ఇయర్స్ అనేది గోల్డెన్ పీరియడ్ అని. ఈ 2 ఇయర్స్ టు 13 ఇయర్స్ లోపల ఎంత ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. ఓకే. పిల్లలకి మతిమరుపు కూడా ఉంటది కొంతమంది హ్మ్. పిల్లలకి. ఇది హ్మ్. హ్మ్. కూడా ఆ సింప్టమ్స్‌లోకి వస్తదంటారా? ఎందుకంటే కొంతమంది పిల్లలు తొందరగా గుర్తుపెట్టుకుంటారు. ఏ విషయాన్నైనా ఎక్కువ సేపు గుర్తుపెట్టుకుంటారు. హ్మ్. ఏదైనా గ్రాసింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. కొంతమంది పిల్లలకి ఎంత చెప్పినా వెనుకుంటారు, ఆలోచిస్తారు, టైం పడుద్ది, హ్మ్. లోన్‌లీగా ఉన్నట్టుంటారు. ఏదో హ్మ్. ఆలోచిస్తారు బయటికి రాదు. హ్మ్. అండ్ ప్రతి దాంట్లో కూడా వెనకుంటారు. ఎడ్యుకేషన్‌లో అవును. కూడా వెనకుంటారు. సో, అవును. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎందుకిలా ఉంటున్నారో పేరెంట్స్‌కి అర్థం కాదు. సో, హ్మ్. ఇది కూడా అందులో ఒక సింప్టమ్స్ కింద భావించాలంటారా? లేదంటే వాళ్ళు అంటే జెన్యూన్ పరంగా కూడా కొన్ని లక్షణాలు వస్తూ ఉంటాయంటారు. సో, రైట్. దానికి కూడా రిలేటెడ్ ఏముంటుందంటారా? ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఏడీహెచ్‌డీకి, ఇంటెలిజెన్స్‌కి సంబంధం లేదు. ఓకే. సో, ఏడీహెచ్‌డీ ఉన్న హై పెర్ఫార్మర్స్ ఉంటారు. సో, ఇంటెలిజెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏడీహెచ్‌డీ. సో, హుహు. ఒక బాబు ఉంటాడు. తక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఏడీహెచ్‌డీ ఉంటుంది. అది పాసిబుల్. హ్మ్. కొంతమంది హైలీ ఇంటెలిజెంట్ ఉంటారు. ఏడీహెచ్‌డీ ఉంటుంది. సో, మీరు చెప్పేది త్వరగా నేర్చుకోకపోవడం దీన్నంతా కాగ్నిషన్ అంటామనమాట. అంటే చూడడం, అబ్జర్వ్ చేయడం, నేర్చుకోవడం, దాన్ని రీప్రొడ్యూస్ చేయడం, అవసరం వచ్చినప్పుడు యూజ్ చేయడం. దీన్నంతా మనం ఏమంటామంటే ఎయిదర్ కాగ్నిషన్ అంటాం, లేకపోతే ఇంటెలిజెన్స్ అంటామనమాట. సో, ఓకే. ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏడీహెచ్‌డీ. కొంతమంది ఏడీహెచ్‌డీ ఉంటుంది. బట్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కొంతమందికి ఏడీహెచ్‌డీ ఉండదు. ఇంటెలిజెన్స్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో, ఇంటెలిజెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏడీహెచ్‌డీ. ఓకే. అది మన కాన్సెప్ట్ అనమాట. జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటదంటారా ఇది కూడానేమన్నా? ఏది? ఏడీహెచ్‌డీ అనేది అంటే పేరెంట్స్‌కి ఎవరో ఒకళ్ళకి అంతకుముందు ఎవరో ఒకళ్ళకి ఉండి ఉండొచ్చు. బట్ అప్పట్లో అంత లేకపోయింది. ఇప్పుడంటే హ్మ్. దానికి ఏంటి ఒక డిసీజ్ కాకుండా ఒక ఇది ఉంది ఏడీహెచ్‌డీ ఉందని ఇప్పుడు గుర్తిస్తున్నారు కాబట్టి. యాహ్! ఏడీహెచ్‌డీ అరౌండ్ 50% ఆఫ్ ది కేసెస్ మనము జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంది అంటాం. అంటే ఆ ఫ్యామిలీలో గాన బాగా హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళుంటే వీళ్ళల్లో గూడా ఎక్కువొస్తుందనమాట. బట్ జెనెటిక్స్‌లో మనకొక సేయింగ్ ఉంటుందనమాట. దాన్నేమంటామంటే జెనెటిక్ లోడ్స్ ద గన్ బట్ ఎన్వైర్న్‌మెంట్ పుల్స్ ద ట్రిగ్గర్. అంటే ఓకే. ఏంటంటే జెనెటిక్స్‌లో మీకు గాన ఏడీహెచ్‌డీ ఉంటే మీ గన్ ఆల్రెడీ లోడ్ అయినట్టు. రెడీగా ఉన్నట్టు గన్ను. హ్మ్. కానీ దాన్ని గన్ను బుల్లెట్ బయటికి రావాలంటే దాన్ని ట్రిగ్గర్ జేయాలి. పుల్ అవును. జేయాలి. ఆ ట్రిగ్గర్ పుల్ జేయడం అనేదే మన అలవాట్లు. ఓకే. సో, ఏం ఫుడ్ తింటున్నాడు? నిద్ర సరిగా పోతున్నాడా లేదా? ఎక్సర్‌సైజ్ సరిగ్గా చేస్తున్నాడా లేదా? లైఫ్‌లో ఆ అలవాట్లేమన్నా ఉన్నాయా? స్ట్రెస్ ఏమన్నా ఉందా? ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ ఏడీహెచ్‌డీ అనేది ఎక్కువయ్యే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఓకే.
మరొక విషయం. కొంతమంది పేరెంట్స్ అంటే పిల్లల్లో చూసింది ఆటిజం అనేది ఉంటది. వాళ్ళు మనుషులు పెరుగుతారు గానీ, వాళ్ళ బ్రెయిన్ రైట్. అంటే చిన్న పిల్లల్లాగే మనస్తత్వం, చిన్న హ్మ్. పిల్లల్లాగే తినడం రాకపోవడం, అవును. నడవడం కూడా మర్చిపోవడం, పిలవడం కూడా అంటే యాహ్! మాటలు కూడా రాకపోవడం అసలు కొంతమందిలో ఉంటూ ఉంటాయి. సో, దానికి కారణం ఏంటి? అసలు ఎందుకు అలా వస్తుంది? అంటే దానికి మనకేమైనా సొల్యూషన్ ఉంటుందంటారా? యాహ్! డెఫినెట్‌గా మీరు చెప్పేది చూస్తే దాన్ని ఆటిజం అంటామండి. సో, ఆటిజం కూడా ఒక న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్. హ్మ్. సో, మనము డీఎస్ఎం అని చెప్పుకున్నాం కదా! డయాగ్నోస్టికల్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. దాంట్లో కూడా మనకు ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్ కింద వస్తుందనమాట. సో, ఫస్ట్ ఆటిజం, తర్వాత ఏడీహెచ్‌డీ, తర్వాత గ్లోబల్ డెవలప్‌మెంటల్ డిలే ఇట్లాంటి చాలా న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్ మనము డీఎస్ఎంలో చూస్తామనమాట. సో, ఆటిజం అనేది మనం ఏమంటామంటే ఏఎస్‌డీ అంటాం. హ్మ్. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఓకే. ఇక్కడ స్పెక్ట్రమ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే మనం లైట్ స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు ఒక లైట్ కాదు కొన్ని వేల లైట్స్ ఉంటాయి దాంట్లో. ఆటిజం డిజార్డర్ అనే స్పెక్ట్రమ్ అని ఎందుకంటామంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆటిజం కాజ్ మనం పిన్ పాయింట్ చేయలేం. స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటిజం కాజ్ కొన్ని వందల కాజెస్ ఉన్నాయి ఆటిజంలో రావడానికి. అదేవిధంగా ఆటిజం ఎలా ఎక్స్‌ప్రెస్ అవుతుందంటే కొన్ని వందల వేల సింప్టమ్స్ ఉన్నాయి. సింప్టమాటాలజీ ప్రకారం కూడా ఆటిజం అనేది ఒక స్పెక్ట్రమ్. అదేవిధంగా ఆటిజం వచ్చినప్పుడు బ్రెయిన్‌లో ఎటువంటి చేంజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా వచ్చిందనుకోండి. మలేరియా వస్తే ఏమవుతుంది మీ బ్లడ్‌లోకి మీ ఆర్‌బీసీలోకి పారాసైట్ ఎంటర్ అవుతుంది. దాన్ని ఆర్‌బీసీని డెస్ట్రాయ్ చేస్తుంది. హ్మ్. దట్ ఈజ్ మలేరియా. హ్మ్. కానీ ఆటిజంలో ఈ పాథాలజీ కూడా ఒక స్పెక్ట్రమ్. బయోలాజికల్ బేసిస్ ఆఫ్ ఆటిజం అంటాం. అది కూడా ఒక స్పెక్ట్రమ్. అంటే ఒక్క డిసీజ్ వల్ల ఆటిజం రాదు. కొన్ని వందల వేల బాడీలో చేంజెస్ వల్ల ఆటిజం అని వస్తుంది. హ్మ్. సో, ఆటిజంని మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే సింప్టమాటిక్ డయాగ్నోసిస్ అంటే బిహేవియరల్ డయాగ్నోసిస్ అంటాం. సో, కాజ్ ఏదన్నా కావచ్చు. అదేవిధంగా బాడీలో ఎటువంటి పాథలాజికల్ చేంజ్ అన్నా ఉండొచ్చు. ఓకే. లేకపోతే ఎటువంటి సింప్టమ్ అన్నా రావచ్చు. ఈ పర్టిక్యులర్ బిహేవియర్స్ ఉంటే దాన్ని ఆటిజం అంటామనమాట. హ్మ్. సో, దాంట్లో మెయిన్‌గా 3 బిహేవియర్స్ ఉంటాయి. ఒకటి డెఫిషియన్సీస్ ఇన్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. సెకండ్‌ది రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ అంటామనమాట. థర్డ్‌ది హైపో ఆర్ హైపర్ సెన్సరీ యాక్టివిటీ అంటాం. ఫస్ట్‌ది మీరు చెప్పినట్టు కంటి చూపు ఉండదు. అంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు. మనం చెప్పింది అర్థం చేసుకోలేరు. ఇదంతా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ కిందకొస్తుంది. నెక్స్ట్‌ది ఏంటంటే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్. అంటే ఓకే. చేసిన పనే చేస్తూ ఉంటారనమాట. హ్మ్. సో, మీరు గన్ ఇచ్చారనుకోండి ఒకటే రకంగా ఆడుకుంటాడు. మీరు ఒక కార్ ఇచ్చారనుకోండి కార్‌ని కూడా గన్నులాగే ఆడతాడనమాట. అంటే బిహేవియర్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో, రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్ ఉంటాయన్నమాట. ఇది ఓకే. సెకండ్ సింప్టమ్ మనం ఆటిజంలో చూసేది. థర్డ్ సింప్టమ్ ఆటిజంలో చూసేది ఏంటంటే హైపర్ సెన్సిటివిటీ ఆర్ హైపో సెన్సిటివిటీ. ఇది ఎలా గుర్తుపడతామంటే కొన్ని సౌండ్స్‌కి వీళ్ళేంటంటే చెవులు మూసుకుంటారు. చిన్న సౌండ్ అయినా కూడా వాళ్ళకి పెద్దగా వినిపిస్తుంది. కొన్ని కొన్ని పెద్ద సౌండ్స్ కూడా వాళ్ళకి చాలా చిన్నగా వినిపిస్తాయన్నమాట. హ్మ్. లేకపోతే కొంచెం వేడిగుంటే వీళ్ళకి చాలా వేడి అనిపిస్తది. కాలిపోయే వేడిని గూడా వీళ్ళకు కొంచెం అది వేడి లేనట్టు అనిపిస్తది. అంటే సె రివర్సు. రివర్స్. సెన్సరీ ప్రాబ్లమ్స్ గూడా ఉంటాయి. ఓకే. మనకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ బిహేవియర్స్, సెన్సరీ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనము ఆహ్, ఆటిజం కింద డయాగ్నోస్ చేస్తామనమాట. అంటే ఏజ్‌లో తెలుస్తుందంటారా? పిల్లలు పుట్టినప్పుడు కామన్‌గా ఒక 1 హ్మ్. ఇయర్ వరకు మనకి నార్మల్‌గానే కనిపిస్తారు. అంటే అప్పుడు ఏ ఏజ్ నుంచి పేరెంట్స్ గుర్తించాలంటారు ఈ అంశాన్ని? ఆటిజం అనేది మనం యాస్ ఎర్లీ యాస్ 9 మంత్స్ నుంచి ఇప్పుడున్న టెక్నాలజీలో గుర్తించొచ్చనమాట. హ్మ్. 9 మంత్స్ నుంచి ఫస్ట్ వీళ్ళకు అండర్‌స్టాండ్ అయ్యేదేంటంటే సీ 9 ఏళ్ల పిల్లోడిని నార్మల్ పిల్లోడిని మీరు పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే వాడు సౌండ్ చేస్తే వాడు మీ పక్క తిరిగి నవ్వుతాడు. లేదంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తాడు. అవును. ఫస్ట్ మనం గమనించేదేంటంటే 9 ఇయర్స్ 9 మంత్స్ ఆ టైంలో పిల్లల వాళ్ళు మనం మాట్లాడితే వాళ్ళు రెస్పాండ్ కారు. హ్మ్. ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదనమాట. దీస్ ఆర్ ద ఫస్ట్ సైన్స్. ఓకే. మనకిప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రకారం ఆటిజం అనేది అరౌండ్ 9 మంత్స్ నుంచి మనము ఈజీగా గుర్తుపట్టొచ్చు.